ఆ! సార్ చెప్పండి సార్. అన్నా మీరు జవానా? ఆర్మీ జవానా? సార్ నా పేరు మోహన్. నేను మోహన్ గారు. జవాన్. అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు శిరస్సు వంచి పాదాభివందనం అన్న చేస్తున్నాను. అన్న అంతొద్దన్న నా ప్లీజ్ పేరు భాను దయచేసి. మేకల, శశి టీవీ. ఓకే అన్న. మీ వీడియో చూశానన్నా ఇప్పుడే. రామసముద్రం, అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ కదా మీది. అన్న. మీరక్కడ దేశం కోసం పోరాడుతుంటే మీ భూమినేమో ఇక్కడ కబ్జా చేస్తున్నారు. ఆ! ఆ! చాలా దారుణం అన్న, చాలా దారుణం. ఎంతన్నది? ఎంత ఎకరం పొలం? అన్న ఎక్కువేం లేదన్న 57 సెంట్లు 6 ఎకరాలు. మొత్తం మీదేనా అది? మాదే అన్న. మాది పక్కా సెటిల్మెంట్ ల్యాండ్ అది. నాకు వారసత్వంగా వచ్చింది మా తాత. ఆ! ఇప్పుడు మీరు ఎక్కడున్నారన్నా? ఏ స్టేట్‌లో, ఏ బోర్డర్‌లో పనిచేస్తున్నారు మీరు? అంటే ఏ స్టేట్‌లో? అన్న ఇప్పుడు బంగ్లాదేశ్ బోర్డర్‌లో ఉన్నాం అస్సాంలో. బంగ్లాదేశ్ బోర్డరు. ఆ! ఇప్పుడు యుద్ధంలో మీరు పాల్గొంటున్నారా? లేదన్న మాకు 1 మంత్ ముందే ఇక్కడ అల్లర్లు జరుగుతుంటే ఇక్కడ డిప్లాయ్ చేశారు మమ్మల్ని. మీరు మేము లా వేరే అండ్ చోట ఆర్డర్ ఉన్నారు. డ్యూటీలో ఉన్నాము. అవును. లా అండ్ ఆర్డర్ డ్యూటీలో ఉన్నారు. అవునన్న. మన ఆర్మీ వాళ్ళంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? అంతా బాగున్నారన్న. ఆహ్, అక్కడుండి కూడా మీరు ఇక్కడ ఇంటి దగ్గర ఇబ్బందులతో మీరు చాలా డిప్రెషన్‌లో ఉన్నట్టున్నారు నాకు నిజంగా తెలిసి. 10 నెలల నుంచి జరుగుతుందన్న. నా ల్యాండ్ నాకు తెలుసుకోవడానికి ఎంత ప్రాబ్లంగా ఉందో వాళ్ళకి. నా ఆ! ల్యాండ్ ఏంది బయట వాళ్ళు అడగట్లేదన్న. నా ల్యాండ్ నాకు తెలుసుకోవడానికి నేను అడుగుతుంటే కూడా అధికారులు స్పందించరు. వాళ్ళేమో కబ్జాదారులు ఇంట్లో దాడులు చేస్తారు. ఇంటికాడేమో అమ్మ నాన్నలకి నేను లేను, మా అన్న లేడు. ఆ! అందరం దూరంగా ఉన్నాం. ఇప్పుడు అక్కడ అన్నమయ్య జిల్లా ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేయట్లేదా మీకు? ఎమ్మెల్యే గారు ఇందాక ఫోన్ చేసి మాట్లాడారన్న. ఆ! ఖచ్చితంగా రేపు ఆదివారం అయినా సరే రేపు వెళ్ళి సర్వే చేయించుకుని ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ లాస్ట్ టైం అయ్యారా? సరే ఎమ్మెల్యే గారిని కూడా నేను ఒకసారి కన్సల్ట్ అయ్యింది. ఆ! అప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓకి చెప్పారు సర్వే చేయండి అని. కానీ వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు. ఆ! ఆ తర్వాత నేను తిరిగి అప్రోచ్ అవ్వడానికి నాకు లీవ్ దొరక్క నేను ఇంకా ఇలా బయట ఉండిపోవడం వల్ల నేను కన్సల్ట్ అవ్వలేకపోయాను సార్ని. ఆ! ఆ! ఇప్పుడేమో కాల్ చేసి చెప్పారు చూడాలన్నారు. నాకు నా ల్యాండ్ కొలిసిస్తే చాలు నాకు ఇంకేం అవసరం లేదు. ఆ! చాలా దయనీయమైన పరిస్థితి అన్న. మీరేమో మా కోసం, మా ఇండియా కోసం, భారతదేశం కోసం మీరక్కడ ఉగ్రవాదులతో మీరు ఢీకొడుతుంటే, ఇక్కడేమో మీ స్థలాలు కబ్జా చేసి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, అసలు నిజంగా చాలా అన్యాయం అన్న. చాలా అన్యాయం. మీ వీడియో చూసి చాలా బాధపడ్డాను నేనసలిప్పుడు. ఆ. అది ఇలాంటి సమయంలో ఇట్లాంటివి జరగటం మీకు ఎందుకంటే మీరక్కడ బోర్డర్‌లోనే చూసుకోవాలా? ఇక్కడ ఇంటి దగ్గర సమస్యలే చూసుకోవాలా? ఆ! ఏదేమైనా మీరు కనీసం వీడియో పెట్టి అధికారులు కూడా స్పందించడం లేదు. చాలా బాధ వేస్తది. నేను ఏదన్నా హెల్ప్ అడిగితే కూడా ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. మాకు లేదన్న ఇచ్చేది ఒకవేళ లీవ్‌లు కుదిరితే వచ్చినా కూడా మీరేం మేము 20 అధైర్యపడకండి. అధైర్యపడకండి. రేపు అన్నమయ్య జిల్లా మన నాయక్ ఉన్నాడు గదా! నాయక్ చనిపోయినాయన. అవునండి. వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వస్తున్నానన్న నేను రేపు మంగళవారాల్లో. ఓకే. కుదిరితే మీ ఫ్యామిలీని గూడా నేను కలిసే ప్రయత్నం చేస్తానన్న. ఓకే అన్న తప్పకుండా. డెఫినైట్‌లీ ప్రామిస్ చేస్తున్నా మీకు. నేను అక్కడికి అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా అక్కడికొస్తే ఆ. డెఫినైట్‌లీ మీ ఫ్యామిలీని గూడా కలిసి కుదిరితే అసలు అక్కడ పరిస్థితి ఏంటనేది నా వంతు కూడా ప్రయత్నం నేను చేస్తానన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో అందులో మచ్. ఎటువంటి డౌట్ లేదు. మీరు ధైర్యంగా ఉండండన్న. మీరు మా భారతదేశం కోసం ఎంతో కష్టపడుతున్నారు మీరు. ఆ. మీలాంటి సైనికులు కావాలి మాకు. ఎందుకంటే మేమెళ్ళలేము బోర్డర్ సైనికులకి, ఆర్మీకి. ఆ. మీరు కుటుంబాలను వదిలేసి, మీరు తల్లిదండ్రులు, బంధువులు అందరిని వదిలేసి అక్కడ అంత కష్టపడుతుంటే దేశం కోసం, మీ స్థలాలు కబ్జా చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అన్న. ఆ. చాలా మీరేం అధైర్యపడకండి అన్న. 2, 3 రోజులు నాకు టైం ఇవ్వండి. ఈలోపు ఎమ్మెల్యే గారు స్పందిస్తే ఓకే. ఆ. లేదంటే నేను గూడా అక్కడికి వెళ్లి నేరుగా దీన్ని ఇంకా బయటకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే మా ఛానల్ ద్వారా చేస్తానన్న మీ సమస్యని. ఓకే అన్న. తప్పకుండా మీ మీరు సహాయం కావాలన్న. ఎందుకంటే మీడియా సపోర్ట్ తప్పకుండా ఉంటే మాకున్నటువంటి మీడియా 100% నాకు న్యాయం జరుగుతుందని నాకు నమ్మకం ఉందన్న. తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను. ఇట్లాంటి ఇష్యూస్ అంటే నేను గూడా సహించేది లేదు. భయపడేది గూడా లేదులే గానీ, ఆ. ఎందుకంటే మీరు అక్కడ మీరంత పోరాటం చేసి సైనికులతో, పాక్ ఉగ్రవాదులతో మీరిక్కడ ఈ టైంలో మీరు అట్లా వీడియో పెట్టడం బాధగా ఉంది మాకు. ఆ. అక్కడ భారత్, పాక్ మధ్య అంత యుద్ధాలు జరుగుతుంటే యాక్చువల్లీ కోర్ట్ ఆర్డర్స్ ప్రకారము కొలవడానికి వస్తున్నారంటే నేను లీవ్ తీసుకుందామని లీవ్‌కి అప్లై చేశానన్న. కానీ ఇంతలోనే ఇంకా యుద్ధం స్టార్ట్ అవ్వడంతో యుద్ధం మాకు స్టార్ట్ అయింది. ఢిల్లీ నుంచి క్లియర్ కట్‌గా ఆదేశాలు వచ్చాయి ఆర్డర్స్. ఆ! లీవ్‌లు ఇవ్వకూడదు. అండ్ లీవ్‌లు ఇచ్చినా కూడా మా ఫ్రెండ్స్‌ని జస్ట్ 2, 3 డేస్ అయిందంటే ఆళ్ళెళ్లి రిటర్న్ పిలిచేశారు. రీకాల్ చేశారు అందరిని. ఆ! సో ఇంక నేను రాలేకపోతున్నాను. దేశం ముఖ్యం అక్కడేమో గదా! వాళ్ళు సర్వే చేయడం లేదు. ఆ! ఆ. దేశం గూడా ముఖ్యంగా గదా! అవునన్నా. నాకు ఇంకేం తెలియక ఇంక నేను ఈ వీడియో తీసి పెట్టాను. ఆ! నా పేరు భాను అన్న. నేను శశి టీవీ. ఒకసారి మీరు నా నంబర్ సేవ్ చేసుకోండి. ఈ తప్పకుండా 2, అన్న. 3 రోజులు ఇప్పుడు మురళీ నాయక్ గారిది బాడీ ఈరోజు వస్తుందా? ఆహ్, మేబీ అన్న. నాకు అంతగా తెలీదు. ఎందుకంటే ఇంకా మాకు కనీసం న్యూస్ చూడడానికి కూడా టైం టైం దొరకట్లేదు. దొరకట్లా. అదేలే. ఆ. సరే అన్న. సరే ధైర్యంగా ఉండండి. అధైర్యపడకండి. తప్పకుండా ఓకే అన్న. మంచితనం, మానవత్వం గెలుస్తుంది. మీరేం అవునా? అధైర్యపడద్దు.
ఓకే అన్న, థ్యాంక్ న్యాయమే యూ గెలుస్తుంది. కొంత అన్యాయం హడావుడి చేసినా కూడా న్యాయమే జరుగుతుంది ఏదైనా. మీకు కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి. నేను తప్పకుండా మీ ఫ్యామిలీని కూడా కలిసే ప్రయత్నం చేస్తానన్న. ఓకే ఓకే అన్న, మీ ప్రాపర్ ఎక్కడన్నా? నేనుండేది హైదరాబాద్ అన్న. ఓకే అన్న. హైదరాబాద్, విజయవాడ కూడా వస్తూ ఉంటాను. ఆ, అది ఓకేనా? ఓకే, ఏం థ్యాంక్ యూ సో పర్లేదు, అక్కడ మచ్ అన్న, చిత్తూరు, రెస్పాండ్ అరుణాచల్ అయినందుకు. ప్రదేశ్ లో మన వాళ్ళు ఉన్నారు. ఏం పర్లేదు, నేను మన వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేస్తా. ఓకే అన్న, సరే అన్న, థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా మీ సాయం కావాలన్నా, ఎందుకంటే తప్పకుండా నా అన్న, ల్యాండ్ సర్వే తప్పకుండా చేస్తే చాలన్నా, నాకు ఇంకేం తప్పకుండా అవసరం. తప్పకుండా మేము టెలికాస్ట్ చేస్తాము. టెలికాస్ట్ చేసి మీ బాధను కూడా మేము ఎక్స్పోజ్ చేస్తాం. తెలియాలి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియాలి. ఒక ఆర్మీ సైనికుడి ఆవేదన తెలియాలి. అది తప్పకుండా అన్న, మేము ఎప్పుడు సపోర్ట్ ఉంటానన్నా. మీరేం అదే పడకండి. థ్యాంక్ యూ. మీరు బాగుండాలన్న, మీరు బాగుంటేనే మీలాంటి వారు అక్కడ, మీరు అక్కడ నిద్రాహారాలు మానేసి పని చేయబట్టే మేము ఇక్కడ కంటి నిండా పడుకుంటున్నాం. అది థ్యాంక్ యూ అన్న, ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నందుకు నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న. రెస్పెక్ట్ ఇవ్వకపోతే మేము నిజమైన దేశద్రోహులం అవుతామన్నా. అది థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయం మాతో మాట్లాడండి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో జై మచ్. హింద్.